శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఊహించని అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి. చక్కటి రోజుగా ఈరోజు అయితే ఉండబోతుంది. అయితే గతంలో ఏదైతే మీరు చెయ్యాలి అనుకున్నారో అటువంటి పెండింగ్ పనులను కూడా ఈరోజు పూర్తి చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఊహించని విధంగా కొత్త మలుపులు కొన్ని విషయాలలో జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అంటే అనుకోని విధంగా మీరు కొన్ని మార్పులు మీ జీవితంలో చేసుకోవటం కానీ, లేదా మీకు అనుకూలంగా ఏదైనా పనులలో ఇతరుల యొక్క ఆలోచనలు మారటం కానీ, లేదా మీరు చేస్తున్న పనులలో ఒక విధమైన మలుపులు తిరగటం కానీ, ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మీకు కొంతవరకు కలిసి వచ్చేదిగానే ఉంటుంది. కాకపోతే ఆ మార్పుకి అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆ మార్పు అయితే జరగబోతుందండి. అటువంటి మార్పులను ఈరోజు మీరు చూడగలుగుతారు. అంతేకాకుండా కొత్త అడుగులు, అంటే కొత్తగా ఏదైనా ప్రారంభించాలని కానీ, లేదా కొత్తగా ఏదైనా నూతన వ్యవహారాల పట్ల కానీ, ఇటువంటి విషయంలో కూడా కొత్త అడుగులు వేసే విషయంలో కూడా కొంతవరకు ఎక్కువ మీరు ఆసక్తిని అయితే చూపించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా కూడా కొన్ని ప్రణాళికలు వేసుకోగలుగుతారు, కొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఆదాయం విషయంలో మాత్రం చక్కగా మెరుగు అనేది చూడగలుగుతారండి. ఆదాయంలో రెట్టింపు అవ్వటం కానీ, ఆదాయ మార్గాలు పెరగటం కానీ, మీరు పెట్టుబడులు పెట్టిన తాలూకా విషయాలలో లాభాలు రావటం కానీ, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయండి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. పెట్టిన ప్రతి రూపాయికి కూడా లాభాలను అయితే పొందగలుగుతారు. అది కాకుండా పొదుపు నిల్వలలోనూ పెట్టుకోగలుగుతారండి. షేర్లు ఇటువంటి వ్యవహారాలు చేసే వారికి కూడా చక్కగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీ పెట్టుబడులు లాభాల బాటలో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెరుచుకోవటం, ఏదైతే ఇబ్బందిని పడ్డారో గతంలో, ఏదైతే కొంతవరకు ఆదాయం విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ ఇబ్బందులు పడ్డారో అటువంటి వాటి నుంచి నెమ్మదిగా బయటపడే అవకాశాలు మీ చేతికి రావటం, అటువంటివన్నీ కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలిగించే విధంగా ఉండబోతున్నాయండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు మీ యొక్క తెలివితేటలతో ప్రతి పనిని, ప్రతి కదలికని కూడా మీ చెప్పు చేతుల్లో ఉంచుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా మీరు చేజిక్కించుకోగలుగుతారు. అన్ని పనులలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరు ఎంత క్లిష్టమైన పరిస్థితులు మీకు ఇస్తున్నప్పటికీ కూడా, అంటే మీరు ఎదగకూడదని కానీ, లేదా మీ పనులకు ఆటంకపరచాలని కానీ, ఇట్లా ఎవరు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా మీరు ఏమాత్రం స్పందించకుండా మీ కష్టాన్ని, మీ యొక్క ప్రతిభను మీరు నమ్ముకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అదే మీ ప్రత్యేకతగా ఉంటుంది. అదే మీ విజయ రహస్యంగా కూడా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని మీరే ఏర్పరచుకోగలుగుతారు. దైవ సంబంధమైన విషయాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. అంతేకాకుండా పనిలో ఎంత పనిభారం ఉన్నా, ఎంత ఒత్తిడి అనిపించినా, అంటే సహజంగా ఇవి ఉండడం అయితే జరుగుతుందండి. ఎలా ఉన్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత వ్యవహారాలపైన మీరు కొంతవరకు మీ యొక్క ఆసక్తిని అయితే కనబరచగలుగుతారు. అంటే మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని మీ స్నేహితులతో కానీ, మీకు ఇష్టమైన వ్యక్తులు, ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో కానీ గడపడం, ఇట్లాంటివి అన్నమాట చేసుకోగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా కొంతవరకు ప్రశాంతతనైతే కలుగజేస్తుంది. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అనవసరమైన ఖర్చుల జోలికి అసలు ఈరోజు పోరు. అనవసరమైన ఖర్చులు ఏవైనా ఉంటే వాటిని వదులుకోగలుగుతారు. డబ్బును చక్కగా పొదుపు నిల్వలలో పెట్టుకునే ఆసక్తిని అయితే ఎక్కువ కనబరుస్తారండి. భవిష్యత్తు అవసరాల కోసం చక్కగా పొదుపులను పెంచుకునే విధంగా మీరు ఈరోజు ఆలోచనలు అయితే చేయగలుగుతారు. మీ ఆలోచనలకు తగ్గట్టు పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి. ఏదైతే బ్యాంక్ వ్యవహారాలు లావాదేవీలు చేస్తున్నారో అటువంటి వాటి విషయాలలో కూడా చాలా చురుగ్గా ఉంటారు. కొంతవరకు ఏదైనా ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం దూర ప్రయాణాలు కూడా చేయవలసిన అవసరం అయితే ఉంటుందండి. ఆ దిశగా కూడా మీరు వెళ్ళినా మీకు విజయాలు రావటం, మీకు చక్కగా కలిసి రావటం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఏ పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితులున్నా, ఎంత
మీకు పనిభారమైన పరిస్థితులు ఉన్నా మీరు మీ ఇతరులకు సహాయం చేసే విషయంలో కానీ, ఇతరులు ఏదైనా మీ మేలు కోరి వచ్చినప్పుడు కానీ, వారికి సహాయపడటం, వారికి ఏదైనా సలహాలనివ్వటం, ఇట్లాంటి విషయాలలో మాత్రం వెనుకడుగు వేయకుండా చక్కగా అందరికీ మేలు కోరే విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారండి. అదే ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. అందరూ కూడా మిమ్మల్ని చూసి మెచ్చుకునే విధంగా మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క పనితీరు కానీ, మీ యొక్క ఇతరులకు సహాయం చేసే గుణం కానీ, మరింతగా వారి మనస్సుల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను అనేదాన్ని వేసుకోగలుగుతారండి. చక్కగా ప్రతి పనిలోనూ కూడా అందరికీ చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు కోరుకున్న విధంగా వారి యొక్క సలహాలు పొందడం కానీ, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, ప్రతి పనిలోనూ మిమ్మల్ని ముందుండి వారు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు నడిపించడం కానీ, మీరు తీసుకునే నిర్ణయాలకు వారు గౌరవించటం కానీ, మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ బాధ్యతల పట్ల మీరు మరింతగా ముందు చూపుతో వ్యవహరించడం కూడా మీకంటూ ఒక మంచి స్థానాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశాంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యారంగంలో ఉన్నారో విద్యార్థుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి స్థానంలో రోజునైతే ఎంతో సంతోషంగా, ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పెట్టుబడులు పెట్టే ముందు మరింతగా అప్రమత్తంగా ఆలోచించుకుంటూ మీరు పెట్టుబడులను అయితే పెట్టగలుగుతారు. మీ పెద్దల యొక్క సలహాలను తీసుకోవడం లేదా నిపుణులైన ఆయా రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను తీసుకోవడం పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం చక్కగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీరు లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు పనిలో కొంత పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులు ఏవైతే ఉన్నాయో రోజువారీ కార్యకలాపాలు వాటిని అన్నిటినీ కూడా యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు చక్కగా మీ పనులన్నిటినీ చకచక ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. అనుకున్న సమయానికి అన్నింటినీ పూర్తి చేసుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అంతేకాకుండా మీ పనికి తగిన గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని కూడా పొందగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని మీరు పొందే అవకాశం అయితే లభిస్తుందండి. నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని మీరు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాన్ని మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరపగలుగుతారు. వృత్తిరీత్యా మీరు ఏదైతే మెలకువలను పాటిస్తున్నారో అటువంటి వాటితో మరింత విజయాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింత ప్రణాళికాబద్ధంగా చక్కటి పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. శ్రేయోభిలాషుల యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారు. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు.
కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా అన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. మీ యొక్క సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలను పొందుతూ అన్ని విధాలుగా కూడా మీ ముందుకు వెళుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, కాసింత ఏదైతే మీరు ఒత్తిడికి గురి అవుతున్నారో వాటి విషయంలో కొంత జాగ్రత్తను తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింత మెలకువతో చక్కటి నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధంలో మీరు చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మీ జీవిత భాగస్వామి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ రోజు ముగిసే సమయానికి ఇద్దరు మాట ఒకటే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు తెలివిగా తీసుకుని మీ పెద్దలతో సంప్రదించగలుగుతారు. అది మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా 10 మందికి మేలు చేసే విధంగా చక్కటి ప్రణాళికలను వేయగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేదవారికి ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.